ప్రార్థన చేసుకుందామండి. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. దేవుడు మనందరినీ ప్రేమించి గత 6 మాసాలుగా కాచి కాపాడి 7వ మాసంలోకి, జూలై మాసంలోకి మనందరినీ ప్రవేశపెట్టి మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకోవటానికి దేవుడిచ్చిన గొప్ప ఆదరణను బట్టి, దేవుడిచ్చిన కృపాకరణను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడైతే మనకు అనుగ్రహించాడు. ఎనలేని తన ప్రేమ, కృప, కాపుదల ఇంత మెండుగా మనపై ఉండటానికి కారణం ఆయన కృపని ఉచితంగానే ఇచ్చాడు. ఇంతవరకు ఈరోజు చూడలేక మన మధ్య ఎంతోమంది లేకపోవచ్చు. ఎంతోమందికి ఈ సమయంలో ఇలాంటి సన్నిధి లేకపోవచ్చు. దేవుడైతే మనకు ఉచితంగానే తనను ప్రేమించిన వారికి ఆయన తన కాపుదలను ఎప్పుడు ఇస్తా అని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడు ఉదయకాల సమయంలో మనకు కూడా అలాగే ఇచ్చాడని నమ్ముచ్చు. ఒక 2 నిమిషాలు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనం ఈనాటి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా, నైనా తండ్రి, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి. ప్రభా, ఇదిగోనైనా ప్రభా, ఉదయకాల సన్నిధిలో ప్రభా, సమయంలో ప్రభా, నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం తండ్రి. గత 6 మాసాలుగా కాచి కాపాడిన దేవా ప్రభా, ఈ 7వ మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెడుతూ ప్రభా, మొదటి సర్వీస్లోకి ప్రభా, మొదటి ఆరాధన దినంలో నిన్ను మేమందరం కూడుకోవటానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఇంతవరకు ప్రభా అన్ని విషయాల్లో నీవు తోడుగా ఉన్నావు తండ్రి. ఇక పైన కూడా నీవు తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా, స్తుతి ఆరాధనలో కూడా ప్రభా, షార్ట్ మెసేజ్లో, మెయిన్ మెసేజ్లో, బల్ల ఆరాధనలో, ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీ కాపుదల మాపై ఉంచండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రోజంతట్లో ఈ ఆరాధన యావత్తు నీ చేతికి అప్పగించుకుంటూ మొదటి నుంచి తుది చివరి వరకు ప్రభా అన్ని విషయాల్లోనూ ఇవే కాపుదల దయచేయమని, అన్నిట్లోనూ నీ కాపుదల దయచేయమని, నీ మహిమ ఇక్కడ ప్రకాశింప చేయమని, నీవు మా సన్నిధిలో ఉండమని. నీవు ఉన్నప్పుడు ఇంకా దేనికి కొరత ఉండదు కదా నాయన ప్రభా. ఏ అక్కర ఉండదు, ఏ అవసరతలు కూడా ప్రభా పెండింగ్లో ఉండవు తండ్రి. ఇదిగో నాయన ప్రభా, నీవు మాకు తోడుగా ఉండి మా మధ్యలో నివసించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా నిన్నే, యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నిలుమునికి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నిలుమునికి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను,
ఎడబాయని నీ కరుణను వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమపరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమపరతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 యేసయ్యా. నీలో మునిగి తేలాక నే విడుదలనే పొందా, నీలో మునిగి తేలాక నేను పొంగిపోయా. నీలో మునిగి తేలాక నీ జీవమునే పొందా, నీలో మునిగి తేలాక నే బందీనైపోయా. నీలో మునిగి తేలాక నీ విడుదలనే పొందా, నీలో మునిగి తేలాక నేను పొంగిపోయా. నీలో మునిగి తేలాక నీ జీవమునే పొందా, నీలో మునిగి తేలాక నే బందీనైపోయా. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటియుండే కృపలను వర్ణించగలనా? బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దయచేసి కూర్చుందామండి. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో ఒక 2 నిమిషాలు మనం ఒక షార్ట్ మెసేజ్ ఉంచుదాం. మనలో చాలామందికి ఆపదలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి? కీడు వచ్చినా కానీ, ఆపద వచ్చినా కానీ, ఏదైనా అపాయం వస్తే ఏం చేస్తాం? మనం ఏదైనా షెల్టర్ దాక్కోవటం, ఎక్కడైనా దాక్కోవాలని చూస్తూ ఉంటాం. అయితే మనం ఈ లోకంలో ఎక్కడ దాక్కోవాలంటే, ఏదో కీడు వచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా సురక్షితమైన ప్లేస్లో మనం దాక్కోవాలనుకుంటాం. అయితే మనకు ఈ అన్నిటికంటే గొప్ప దాగుచోటు ఎక్కడుందంటండి? దేవుడే. అయితే మనం ఆయనను చూడకుండా మనం ఏం చేస్తూ ఉంటాము? ఈ లోకం వైపు చూస్తూ, ఈ లోకంలో గొప్పవారినే కానివ్వండి, లేదా సురక్షితమైన ప్లేస్లు మనం అనుకున్నాయి, ఒక ఇల్లు అనుకుంటాం, లేకపోతే ఇంకేదన్నా షెల్టర్ అనుకుంటాం, అలాంటి ప్లేస్ వైపు పరిగెత్తుతూ ఉంటాం. అయితే మనకు వాక్యంలో ఒక చోటు ఉందండి. అదేదంటే ఒకసారి చూద్దామా? కీర్తనలు 32వ కీర్తన, సామ్ 32. ఏడవ వచనం అండి. ఏదంటండి దాగుచోటు? నీవే. అంటే ఎవరు? మన ఎదురుగున్న వాళ్ళు కాదండి, దేవుడు. నా దాగుచోటు. మనం ఇప్పుడు ఈ లోకంలో ఎంతోమంది దాగుచోట్లు ఉంటాయి, కానీ అవి సురక్షితమని అని మనం చెప్పగలమా? మనం ఎక్కడైనా అష్యూరెన్స్ రాసి ఇవ్వగలమా? ఇక్కడ ఫలానా చోట నువ్వు దాక్కో, నువ్వు ఇక్కడ లైఫ్ లాంగ్ ఇక్కడ సురక్షితంగా ఉంటావు అని మనకెక్కడన్నా ఎవరైనా మనకి ఇలాంటి అష్యూరెన్స్ ఇవ్వగలరా? ప్రామిస్ చేయగలరా? నువ్వు నా ఇంట్లో వచ్చి ఉండు, నా కాపుదలలో ఉండు, ఒక రాజు నీడలో ఉంటే నువ్వు లైఫ్ లాంగ్ నీకు ఎటువంటి అపాయం రాకుండా ఉంటుందని ఎవరైనా ఈ లోకంలో ఎవరైనా రాసి ఇవ్వగలరా? అది అంబానీ కానివ్వండి, ఇంకా బిల్ గేట్సే కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళు కొద్ది వరకు నీకేమో ఇవ్వగలరు? నీకు నేను ఈ అష్యూరెన్స్ ఇవ్వగలను. ఏది? నీకు ఏదన్నా అవసరం ఉంటే నేను అది తీర్చగలనేమో, కానీ నీ లైఫ్ లాంగ్ అయితే నేను అష్యూరెన్స్ ఇవ్వలేను. నువ్వు నా అండర్లో ఉంటే, నువ్వు నా కింద ఉంటే, నువ్వు నన్ను దాక్కొని ఉంటే, నా ప్లేస్లో నువ్వు నా షెల్టర్లో ఉంటే, నీకు నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ నీకు ఎటువంటిది కూడా, నీకు ఏ కీడు కూడా రాకుండా నిన్ను సురక్షితంగా సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటానని ఎవ్వరూ మనకు ప్రామిస్ చేయలేరండి, ఒక్క దేవుని వాక్యం, దేవుడు తప్ప. ఇలాంటి గొప్ప కాపుదల భద్రత మనకి ఇంకడన్నా దొరుకుతుందా? మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాము, ఎవరెవరినో అడుగుతూ ఉంటాము, నువ్వు నన్ను రక్షించగలవా, నువ్వు సంరక్షించగలవా, నువ్వు నన్ను కాపాడగలవా, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యలో నుంచి నువ్వు తీర్చగలవా, ఈ అపాయం ఉంది, ఈ అపాయంలో నుంచి నువ్వు భద్రపరచగలవా. ఇప్పుడు మన తుఫాన్ వచ్చింది అనుకోండి, దానికోసం షెల్టర్ల కింద పరిగెత్తుంటాం. ఎండ వస్తుందండి, దానికోసం నీడ కిందికి వెళుతూ ఉంటాం. ఇలాంటివన్నీ ఏదో తాత్కాలికమైన వాటి గురించి, షెల్టర్స్ గురించి మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు కావలసిన భద్రత, మనకు కావలసిన దాగుచోటు, మెయిన్లీ మన శత్రువు ఎవరండి? ఈ లోకం. ఈ లోకం అనే దాంట్లో మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో అపాయాలు, అడుగు తీసి అడుగు వేసేలోగా అటు తిరిగి ఇటు చూసేలోప కనురెప్ప పాటులో ఎన్నో ఎన్నో ఎన్నో. ఇవాళ మార్నింగ్ వెళ్ళిన వాళ్ళు ఇంటికి వస్తారని తెలియదు, ఒక గంట నిమిషంలో అటు వెళ్ళిన వాళ్ళు ఇటు తిరిగి వస్తారని చెప్పిన లేవు, రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దుటికి తిరిగి లెగుస్తారని చెప్పలేము. కానీ వీళ్ళన్నిటిని భద్రతగా కాపాడేవాడు, ఆరోగ్యాన్ని, ఆయుష్ని అన్ని భద్రంగా ఇచ్చేవాడు మన దేవుడు. అయితే దేవుడు అడుగుతున్నాడు, ఈ దావీదు మహారాజు అడుగుతున్నాడు, నేను వాళ్ళని వీళ్ళని అడగనయ్యా, నా దాగుచోట్లు అక్కడ ఇక్కడ ఎక్కడో కాదు, నీవు నన్ను దాగుచోట్లో ఉంటే నీవు నన్ను ఏం చేస్తాడంట? ఆ శ్రమల నుంచి, ఆయన కింద దాగుకున్నప్పుడు ఆయన ఆ శ్రమల నుంచి తప్పిస్తాడు. ఇప్పుడు
ఇప్పుడు ఎవరైనా కానీ శ్రమలు నీకు రాకుండా చేస్తామని ఎవరైనా అప్రేషిస్తారా? లేకపోతే నువ్వు అక్కడ పడిపోయావు, అందులో నీకు గాయమైంది, నేను ముడతాను, లేదా ఇంకేమన్నా చెప్తారేమో, కానీ నిన్ను తప్పిస్తానంటున్నాడు ఆయన. అంటే నీకు దాని నుంచి నీకు ఆ శ్రమకు నీకు అసలు సంబంధం లేకుండా చేస్తా అంటున్నారు. అలాంటి స్టూడెంట్స్ అనేది ఎవ్వరు ఇవ్వలేరు మనకు. అందుకని దేవుడు అంటున్నాడు, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనని విమోచన గానాలతో, ఎప్పుడైతే మనం ఆయన అండర్లో ఉన్నప్పుడు, ఆయన మనం విడుదల చేసినప్పుడు, మనం ఆయనని తిరిగి, దేవా నీవు నన్ను కాచి కాపాడావు, నన్ను భద్రంగా ఉంచావు, నన్ను నీ సన్నిధిలోకి తీసుకొని వచ్చావు, నీ సన్నిధిలో నన్ను ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం దేవా అని మనం ఆయన విమోచన గాలతో చేస్తామంటండి. దీనికోసం ఒక్క నిమిషం అండి. మొదటి రాజులు 17 అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూద్దామా. మొదటి రాజులు 17వ అధ్యాయం, 1 Kings 17:3. అండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఎక్కడ దాక్కోమంటున్నాడండి? కేరుపు వాకు దగ్గర ఏం చేయమంటున్నాడు దేవుడు? అక్కడ దాక్కోమంటున్నాడు. ఆ తర్వాత ఏం చేసాయంటే అక్కడ ఆయనని ఆయన దాగున్న చోట ఏంటంటే మనకు దేనికి కూడా కొదవ ఉండదని చెప్తున్నాడండి. ఎప్పుడైతే ఆయన దాగున్నమన్న చోటనే ఆయన కింద దాగుంటే మనము ఏం చెప్తున్నాడు? నీకు దేనికి కూడా కొదువ ఉండదు. ఆయనకు మనిషికి కావాల్సింది ఏంటండి? ముందు ఈ లోకంలో ప్రతి మనిషికి కావాల్సింది మామూలుగా అంటే హిందీలో ఉందండి, రోటీ కపడా మకాన్ అంటాం. ఈ మూడింటి మీదనే మనం ఉంటాం. షెల్టర్, ఫుడ్ అండ్ క్లోతింగ్. ఈ మూడింటి మీదనే ప్రపంచం కూడా నడుస్తుంది. ఏ బిజినెస్ అయినా ఇవాళ రేపు లోకం మొత్తం నడుస్తుంది ఈ మూటి మీదనే. ఎందుకంటే నీకు ఇల్లు కావాలా, ఇక్కడ ఇది కొనుక్కో, అక్కడ అది కొనుక్కో అది అంటారు. తర్వాత నీకు మంచి బట్టలు కావాలా, మా షారూంలో మాల్లో కొనుక్కోండి, మీకు ఫుడ్ కావాలా, ఈ షాప్లో కొనుక్కోండి, ఆ షాప్, అక్కడ ఆ హోటల్, ఈ హోటల్ అంటుంటారు. ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది ఈ మూడి మీదనే. అయితే దేవుడు అంటున్నాడు వీటన్నిటినీ కాదు, ఈ లోకపరమైన వాటిని గురించి కాదు. దేవుడు ఏమంటున్నాడు? నీవు కేరుపు వాగు యొద్ద దాక్కున్నప్పుడు అక్కడ నీకు కాకోలం ఆహారం తెచ్చిస్తాయి, ఆ ఏటి నీళ్లు నేను తాగుదువు. ఇప్పుడు నీకు కావాల్సిన 3 అక్కడే ఉన్నాయి. ఇంకా నువ్వు వేరే వాటి కోసం వెతకాల్సిన పనే లేదు. అప్పుడు నువ్వేం చేయాలి? నన్ను స్తోత్రం, నాకు విమోచన గానాలు, నువ్వు నన్ను తీసుకొని ఇక్కడ పెట్టి నన్ను నీ సన్నిధిలో ఉంచినందుకు, నన్ను నీ సన్నిధిలో భద్రపరిచినందుకు దేవునికి స్తోత్రము. లేకపోతే ఆయన పరిస్థితి ఏంది అక్కడ? అంతకుముందు వాక్యాలు ఉంటాయండి. అంతకుముందు ఆయన పరిస్థితి, రాజు తరుముతూ ఉంటాడు, ఆయనని చంపాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే దేవుడు తీసుకొచ్చి ఆయన సురక్షితమైన, ఈ బాధలో ఉన్నావు, ఈ బాధ విడిపోయేంత వరకు, ఈ శ్రమ నిన్ను విడిచిపోయే వరకు నువ్వు ఇక్కడ ఉండు. అప్పుడు నీకు సమస్తము నీ సన్నిధికే వస్తుంది. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు నా షెల్టర్లోకి వచ్చినప్పుడు, నువ్వు నా కాపుదల కిందకి వచ్చినప్పుడు నేనే నిన్ను చూసుకుంటాను, నేను కావలసిన అన్ని సమస్తము నేను చూస్తాను అంటున్నాడు. అలాగే ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ చెప్తున్నాడు, మీరు ఎవరెవరినో వెతుకుతున్నారో, ఎక్కడెక్కడో వెతుకుతున్నారేమో, అయితే నా దగ్గరికి రండి, నా షెల్టర్లోకి రండి. నా షెల్టర్లోకి వచ్చినప్పుడు, నా కాపుదల కిందికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని విమోచిస్తాను, నేను మీకు శ్రమల నుంచి విడుదల కలిగిస్తాను, మీకు కావాల్సిన ప్రతి సహాయము. ఎలాగైతే ఇక్కడ ప్రవక్తకి దేవుడు అన్ని విషయాల్లో చేస్తున్నాడో, ఒక్క కాకి మనకు ఎక్కడైనా లాక్కుపోవటమే తెచ్చు కానీ తిరిగి తెచ్చి ఇవ్వటం మనం ఎక్కడ చూసామా? ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఒక కాకి పిల్లాడున్నా కానీ వాడి నోట్లో లాక్కుపోతుంది. ఎవరు లేకుండా పిల్లలు ఉన్నారు అనుకో, పసిపిల్లలు, వాళ్ళ చేతుల్లో లాక్కుపోతాయి కాకులు. అలాంటిది ఒక్క కాకి తిరిగి తెచ్చి ఇవ్వటం, ఇలాంటి మిరాకిల్స్ దేవుడి సన్నిధిలో తప్పించి ఇంకెక్కడా జరగవండి. దేవుడు ఆజ్ఞ ఇస్తేనే ఏది కూడా, దేవుడి ఆజ్ఞ లేకుండా ఏది జరగదు. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, దావీదు మహారాజు కూడా అంటున్నాడు, దేవా నా దాగుచోటు నీవే అయ్యా, నా దాగుచోటు నీవే అయ్యా, నీ సన్నిధిలోకి వచ్చి నేను దాక్కుంటానయ్యా. నేను దాక్కున్నప్పుడు నాకు ఈ శ్రమలే కానీ ఇవేవి కూడా నా దగ్గరికి రావు తండ్రి. అలాగే ఇంకో విషయం కూడా, ఒక్క విషయం, చివరి విషయం చెప్పి మనం ముగించుకుందామండి. యెషయా 26:21, సారీ నిర్గమకాండము 33:22. నిర్గమకాండము, Exodus 33:22.
ఏం చేస్తా అన్నాడు అంటుండి చివరి వచనము. ఇంతకుముందు ఏమన్నాడు? నేను పోషిస్తానన్నాడు. ఇక్కడ ఆయన కప్పుతానన్నాడు. ఆయన చేతులతో కప్పుతా అంటున్నాడండి. ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేమైనా కావాలా? ఎప్పుడైతే మనం ఆయన దగ్గర దాక్కున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయనను మనం కప్పుతాడండి. ఇంతకంటే ఇంకెవ్వరండి మన చుట్టూ ఉండే షెల్టర్. ఈ కప్పుదల, ఈ చేతిలో ఏ షీల్డ్కైనా మన యుద్ధంలో వాడటానికి షీల్డ్స్ వాడుతూ ఉంటామండి. డాలు అంటామే, అలాంటివి ఉంటాయి. ఎటువంటి ఇప్పుడు డ్రోన్స్, ఇప్పుడు మనం బంకర్లు అంటూ ఉంటాం. ఏ బంకర్ అయినా దీనికంటే గొప్పదా? ఈ చేతులను మించిన బంకర్ ఇంకేదైనా ఉందా? ఎటువంటి బాంబులైనా కానీ, ఎటువంటి ఖడ్గాలైనా కానీ, ఎటువంటి ఏ వచ్చినా కానీ ఈ చేతులను దాటి మన దగ్గరికి రాగలవా? ఉదయకాల సమయంలో దేవుడు మనందరిని అడుగుతున్నాడు, చెప్తున్నాడు, నేనున్నాను, నీవు నా దగ్గరకు వచ్చి దాక్కు, నా సన్నిధిలోకి వచ్చి నిలబడు, నా సన్నిధిలో నీవు ఉండు, అప్పుడు నేను నిన్ను సకలము నీకు సమకూరుస్తాను, నిన్ను నేను కాపాడుతాను, నీవు నా కాపుదలలో ఉంటావు, నేను నిన్ను కప్పి ఉంచుతాను, నీవు నా కౌగిలిలో ఉంటావని దేవుడు మనందరికీ ప్రామిస్ చేస్తున్నాడు. ఇలాంటి ప్రామిస్ మనందరికీ కావాలని దేవుడు మనందరినీ కోరుతూ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ ఇలాంటి గొప్ప వాక్యాన్ని అందించడానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనందరం లేచి నించినట్లయితే ఒక 2 నిమిషాలు మనం దేవుని ఆరాధించుకుందాము. ఎందుకంటే ఆయన ఎవరో కాదండి, ఆరాధనకి యోగ్యుడు. ఎందుకంటే ఆయన నిత్యం స్తుతించాలండి. ఎందుకంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు. ఎప్పుడు మనం ఆయన స్తుతుల మీద ఎప్పుడు ఆసీనుడై ఉన్న దేవుడు. దేవదూతలంటే ఆయనని దీవారాత్రములు పరిశుద్ధుడు 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 ఆయనని నిత్యము స్తుతించేవారంటండి. అలాంటి గొప్ప దేవుడిగా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన ఆయనను చేసుకుందాం. ఆయన మేలులను మనం ఎన్నటికీ మర్చిపోవద్దండి. ఆయన చేసే మేలులను, ఎందుకంటే ఆయన మన కోసం తన చేతులు చాచి దినమెల్లా మనల్ని పిలుస్తున్నాడండి. నా బిడ్డ, నా దగ్గరికి రాయ్యా, నేను నిన్ను కాపాడే దేవుడను, నీవు నా కాపుదలకు వచ్చేస్తే, నా భద్రతలకు వస్తే, నువ్వు దాక్కునే చోట నన్ను కానీ నువ్వు అనుకుంటే నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు నేను నీకు కావాల్సిన సమకూరుస్తానని దేవుడు మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. అందుకు ఆయనను గొంతెత్తి మనం ఆయన మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధిస్తున్నాము. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. మనను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా మారాడంటండి. మనను హెచ్చించి గణపరచడానికి ఆయన అవమానపరచబడ్డాడండి.
ఇదిగోనండి, మనం చేయాల్సిన ప్రతి అవమానానికి ఆయన ప్రతిగా మనకు తిరిగి ఘనతనిస్తాన దేవుడు. ఎందుకంటే ఆ అవమానాన్ని తిరిగి ఆయనే పొందాడు కాబట్టి మనకు బదులుగా ఆయన తనను తాను మనకు అప్పగించుకున్నాడు. తను ఆ సిలువపై మనం చేసిన ప్రతి దానికి ఒక్కొక్క రక్తబొట్టుగా ఆయన క్రయధనం చెల్లించాడు. మనను విలువ పెట్టి కొన్నాను దేవుడు. అందును బట్టి ఆయనకు స్తుతించుకుంటూ ఆయనను ఆరాధించుకుందాం దేవా. ఇదిగో నాయన ప్రభా, నీవు మమ్మలను అందును బట్టి నీకే స్తోత్రం తండ్రి. అందును బట్టి నీకు పూర్ణాత్మతో నిన్ను స్తుతిస్తాం దేవా. నీవు మమ్మల్ని ఈ రీతిగా గణపరుస్తున్నందుకు, హెచ్చిస్తాను వాగ్దానం చేస్తున్నందుకు నీకే స్తోత్రం దేవా అని మనస్ఫూర్తిగా ఆయన గానం చేద్దాం. ధనవంతులుగా చేయుటకు అనుభవించినావు, ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతననుభవించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా, పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదము. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ వేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, నీ జాలికై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. అవును ప్రభువా, నీ మెలులకై ఆరాధన తండ్రి, నీ దీవెనకై ఆరాధన తండ్రి ప్రభా. నీ ప్రేమకు, నీ కాపుదలకు, నీ కృపకు ప్రభా, నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నీ కృపనే తండ్రి. అందును బట్టి నేను ఆరాధిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా ఇంతమందిగా చేరి ప్రభా, సంఘంగా చేరి ప్రభా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎనలేని నీ ప్రేమను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి. ఇదిగోనైనా ప్రభా మమ్మల్ని హెచ్చించి గణపరచడానికి ప్రభా నీవు దీనుడవయ్యావు తండ్రి, నీవు అవమానం పొందావు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఏమిచ్చి నీ రుణం
రుణం తీర్చుకోగలమయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, నీవు చేసిన కృపను బట్టి, నీవు చూపిస్తున్న కాపుదల కరుణను బట్టి ప్రభా, ఎనలేని నీ ప్రేమను బట్టి ప్రభా, మేమేం చేసినా అది తక్కువనే తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ రీతిగా ఇంతవరకు నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. ఎనలేని ఈ కృపను, ఈ కాపుదల ప్రభావం మాకు ఉచితంగానే ఇచ్చారు తండ్రి. అందును బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అందును బట్టి మా పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణ బలముతోను ప్రభా నీ సన్నిధిలో ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన తండ్రిని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఈ సమయంలో ప్రభా, నీ దాసుని ద్వారా వాక్యం వినబోచుండగా తండ్రి, నీవు మాకు తోడుగా ఉండండి తండ్రి. నీ వాక్యం వినుచున్నప్పుడు ప్రభా, నీ వాక్యాన్ని ప్రభా గ్రహించే శక్తిని మాకు దయచేయండి తండ్రి. దాన్ని విని ప్రభా విడిచిపెట్టక ప్రభా, దాన్ని ఆచరిస్తూ దాని ప్రకారం జీవితాలను మలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని ఇదిగోనైనా ప్రభా, ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. ప్రభునామంలో చేరవచ్చిన వారికి వందనములు. వాక్యం చదువుకుందాం. మొదటి రాజులు బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం. మొదటి రాజులు 12వ అధ్యాయము 26వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. మొదటి రాజులు 12వ అధ్యాయం. చదవగలిగిన వారందరూ కూడా చదివితే మనస్వరాలు దేవునికి వినపడితే దేవుని సన్నిధిలో అది ఆశీర్వాదం అన్నమాట. మొదటి రాజులు 12వ అధ్యాయం 26 నుంచి 33 వరకు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఈసారి స్టార్టింగ్ వచనం మీరు చదవండి, 26వ వచనం మీరు స్టార్ట్ చేయండి. యెరోబాము తన హృదయమందు తలంచి ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. ఈ 33వ వచనం కలిసి చదువుదాం. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేటికై తానే బలిపీఠము ఎక్కెను. ఈ భాగంలో నుంచి 1-2 ఆత్మీయ పాఠాలు మన కొరకు చూసుకొని, చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇప్పుడు మనకు అంత సమయం లేదు. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాలుగా రాజ్యంగా ఉన్నారు. ఈ 12 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలు వారంతా. సౌలు రాజుగా ఉన్నాడు, ఆయన 40 సంవత్సరాలు పాలించాడు, అయిపోయింది. దేవుడు సౌలుని తీసేసి తర్వాత దావీదుని పెట్టాడు. దావీదు కూడా పరిపాలన చేశాడు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ అందరినీ. ఆయన కాలం అయిపోయింది, దేవుడు అతను కూడా కాలం అయిపోయాక అతని కుమారుడైన సొలొమోను కూడా పెట్టాడు. ఇప్పుడు సొలొమోను కూడా మరలా 40 సంవత్సరాలు పాలన చేశాడు. 40 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత ఏమైందంటే,
రాజ్యము రెండుగా విడిపోయింది. 12 గోత్రాలుగా ఒకటేగా ఉన్న రాజ్యం ఎలా అయిపోయింది? రెండుగా విడిపోయింది. ఎలాగైతే ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేవి, తెలుగు కదా ఒకటిగా ఉండేవి. అలానే అప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళకి ఉమ్మడి గోత్రాలుగా అందరూ 12 గోత్రాలు కలిసి ఉన్నారు. అయితే ఎవరి కాలంలో విడిపోయిందని చెప్పుకుని, ఎవరి కాలం అయిపోయాక, సొలొమోను పరిపాలన చేసి అయిపోయాక, అంటే మొదటి రాజు వాళ్ళకి సౌలు రాజు, తర్వాత దావీదు, తర్వాత దావీదు కుమారుడు సొలొమోను కదా. ఇది హిస్టరీ. ఓకే, సో మీరు కూడా ఇది తెలుసుకొని ఉండాలి. అసలు ఏంటి బైబిల్లో ఎవరెవరు ఏంటి, ఎప్పుడైనా మీరు ఆ పారాగ్రాఫ్ చదివినప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైతే బాగుంటుంది అనమాట. సో ఆ సొలొమోను పరిపాలన చేసిన తర్వాత ఏమైపోయిందంటే 12 గోత్రాల రాజ్యము రెండుగా విడిపోయింది. రెండుగా విడిపోయి 10 గోత్రాల వారు ఒకటైపోయారు. వారిని ఇశ్రాయేలు అన్నారు. 2 గోత్రాల వారు యూదా గోత్రముగా, బెన్యామీను గోత్రంగా, అయితే యూదా ఎక్కువగా ఉండటం వల్ల యూదా గోత్రం అనే పేరు ఎక్కువగా ఇచ్చి పిలిచారు. సో ఈ రెండు డివైడ్ అయిపోయినాయి. మన ఆంధ్ర తెలంగాణ ఎలా విడిపోయిందో రెండు విడిపోయినాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా రెండు విడిపోయి ఇద్దరు ముఖ్యమంత్రులు ఎలా ఉన్నారు, 2 రాజధానులు ఎలా ఉన్నాయి, అలాగా ఎవరి పాలన అట్లా అయిపోయింది. అలాగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఏ రాజు పేరుంది అని అంటే, ఈ ప్రాంతంలో రెహబాబు అనే అతనేమో యూదారాజు. ఓకే, అయితే తర్వాత యెరోబాము అనే వ్యక్తి ఏమో చేశాడంటే ఇశ్రాయేలు మిగిలిన 10 గోత్రాల వారికి రాజు. అతను ఏం చేశాడు, ఈ 10 గోత్రాల వాళ్ళని తన వైపు మళ్ళించుకున్నాడు. అఫ్కోర్స్ దీని వెనకాల దేవుని ప్రణాళిక కూడా ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళు దేవుని మాట వెళ్ళలేదు కాబట్టి దేవుడే చెప్పాడు ముందుగానే ఇట్లా డివైడ్ చేపిస్తాను అని. అది దేవుని ప్రణాళిక అయినప్పటికీ ఇప్పుడు ఈ యెరోబాము ఈ 12 గోత్రాల వారిని వేరుగా వాళ్ళకంటూ ఆయన ఒక రాజుగా ఉండటం. ఇక మిగిలిన యూదా గోత్రానికి సంబంధించింది మాత్రం రెహబాము. రెహబాము ఎవరు? ఆయన సొలొమోను కుమారుడు. అర్థమైందా? సో వాళ్ళు అది ఆ దావీదులైన అది బాగానే వస్తుంది, దావీదు, సొలొమోను కుమారుడు రెహబాము. బట్ ఇక్కడ మాత్రం ఈ 10 గోత్రాల వారు ఉన్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా హిస్టరీ. ఈ 10 గోత్రాల వారు మాత్రం యెరోబాము వీళ్ళందరినీ ఒక సైడ్కి తీసుకొచ్చేసాడు. అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే వీళ్ళకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ మేరకు, దేవుడిచ్చిన ఆజ్ఞ మేరకు వీళ్ళు దేవుని ఆరాధించాలంటే యెరూషలేముకే వెళ్ళాలి. యెరూషలేము ఎవరి ప్రాంతంలో ఉంది అంటే అక్కడ ఆ 2 గోత్రాల వారు ఉన్నారు కదా, ఆ ప్రాంతంలో యెరూషలేము ఉంది. వీళ్ళు 10 గోత్రాల వారు డివైడ్ అయినప్పటికీ వీళ్ళు ఆరాధించడానికి మాత్రం, దేవుని ఆరాధించే స్థలం మాత్రం యెరూషలేము అక్కడ ఉంది. సో వీళ్ళు దేవుణ్ణి ఆరాధించాలంటే మాత్రం ఈయన రాజు అయినప్పటికీ, ఈయన పరిపాలన యెరోబాము చేస్తున్నప్పటికీ, ఈయన మాత్రం వీళ్ళు దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుని పని నిమిత్తం, దేవుని ఆరాధన నిమిత్తం యెరూషలేముకే వెళ్ళనివ్వాలి. అర్థమైందా? దేవుని ఆరాధనకు అడ్డుపడకూడదు. కానీ ఇతడు యొక్క కుయుక్తి, లేకపోతే అతని యొక్క అతి తెలివితేటలు, లేకపోతే తిరుగుబాటుతనం చూసినట్లయితే ఈ యొక్క 26వ వచనంలో ఒక మాట ఏమనుందంటే, వారు నన్ను చంపి యూదారాజు అయిన రెహబాముతో మరలా చేరతారు, మరలా వీళ్ళంతా అటువైపు వెళ్ళిపోతారు, కాబట్టి వీళ్ళని నా వైపే ఉంచుకోవాలి అని చెప్పి 28వ వచనంలో ఏం చేశాడు? 28వ వచనంలో చాలండి. సో ఈ యెరోబాము రాజు ఏం చేశాడంటే, మీరంతా దేవుని ఆరాధించడానికి ఎక్కడికో యెరూషలేముకి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళటం చాలా దూరము, మీ పిల్లలతో వెళ్ళాలి, మీరు కుటుంబాలతో కలిసి అంత దూరం వెళ్ళి మీకోసం అన్ని అర్పణ చేసుకుని అంత దూరం వెళ్ళాలంటే ఇది చాలా బహు కష్టం, మీకు దూరము, ఎండ, వాన, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి, కాబట్టి అంత ఎందుకు కష్టపడతారు, ఇగో ఇక్కడే మీకోసం నేను మంచిగా ఆరాధనా స్థలాలు కట్టిస్తాను అని చెప్పి 2 ప్రాంతాలు కట్టించాడు. బేతేల్ అనే దగ్గర, దాను అనే ప్రాంతంలో ఏం పెట్టించాడంటే అక్కడ 2 బంగారపు దూడలు పెట్టించాడు. కానీ దేవుడు వారికి, ఇశ్రాయేలు ప్రజలకి ముందే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆజ్ఞ రాసి ఇచ్చాడు. ఏ ఆజ్ఞ ఇచ్చాడంటే మీకు తర్వాత చదవండి, ఇప్పుడు అవసరం లేదు, మనకు తెలుసు. కానీ 20వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది నిర్గమకాండంలో, మీరు ఏ రూపమునైనా చేసుకోవద్దు, ఏ విగ్రహారాధన చేసుకోవద్దు, ఏ విగ్రహమును కూడా మీరు చేసుకోవద్దు, అది నాదైన ఆకాశమన్నను భూమి మీద ఉన్నాయని అన్నాడు. ఆయన ఆ పరలోకంలో ఉన్నాడు, అక్కడున్న ఆయన్ని కూడా చాలామంది అందుకే నేను యేసుప్రభు ఫోటోలు పెట్టుకోవద్దని చెప్తాను.
యేసుప్రభు ఫోటోలు ఇళ్లలో పెట్టుకోవద్దు. ఎవరైనా ఉంటే తీసేసేయండి, పడేసేయండి. ఎందుకంటే యేసుప్రభు ఫోటో పెట్టుకోకూడదు మనం. అది చాలామంది గుర్తుపెట్టుకో. వాక్యాలు పెట్టుకోండి, ఇలాగా దేవుని వాక్యాలు ఇంటి నిండా పెట్టుకోండి, ఇంటి బయట పెట్టుకోండి. ఆ వాక్యం చదవటం ద్వారా ఆ వాక్యమే దేవుడు. అర్థమైందా? యేసుప్రభు ఫోటోలు ఇంట్లో ఉంటే మీ ఇళ్లలో, నేను ఒక దైవజనుడిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాక్యంలో రాస్తుంది మీరు ఏ రూపమునైనా చేసుకోవద్దు అని. సో ఒక యేసుప్రభు ఫోటో పెట్టి యేసుప్రభు అని చెప్పి మేము మొక్కం కదన్నా ఏదో ఊరకలా గుర్తింపు కోసం పెట్టుకున్నాం. నేను అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చాను, అప్పుడు 10,000 పెట్టి అంటే 10,000 పెట్టినా 10 లక్షలు పెట్టినా నేనంటాను తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేయండి అంట. లేదన్నా ఎవరికైనా అమ్ముతాను కొద్దిగా 5 లక్షలన్నా వస్తాయంటే ఇంకొకళ్ళు నువ్వు పాపం చేయించినాడు అవుతావు. ఎందుకని ఇక్కడ యెరోబాము ఏం చేశాడు? ఈ యొక్క బొమ్మలను పెట్టించి ఇది దూడలు ఇయే మిమ్మల్ని రక్షించి ఐగుప్తులో నుంచి అందని చెప్పి దేవునికి సంబంధించిన మహిమను ఈయన దొంగిలించుకొని ప్రజలు, ఈయన తప్పు చేసింది కాకుండా ఏం చేస్తున్నాడు? ఈయన తప్పు చేసి ఈ పాపం చేసింది కాకుండా ఆ 10 గోత్రాలకు సంబంధించిన ఇశ్రాయేలు ప్రజల్ని ఏం చేస్తున్నాడు? పాపము చేపిస్తున్నాడు. పాపము చేయుటకు యెరోబాము ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయుటకు కారకుడు ఆయన అని అనేక చోట్ల, దాదాపు 5-6 చోట్ల ఈ మొదటి రాజుల గ్రంథాల్లో దినవృత్తాంతాల్లో రాసింది. సో ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ మనం ప్రభావితం అవుతున్నాం. ఎవరన్నా మనల్ని పాపం చేపిస్తుంటే అటువైపు కాంప్రమైజ్ అవుతున్నామా? ఇప్పుడు ఇక్కడ యెరోబాము కూడా మీరు ఎందుకు అంత దూరం యెరూషలేముకి వెళ్ళి దేవుని ఆరాధన చేయటం ఎందుకు, మీకోసం ఇక్కడే కడతానని చెప్పేసి బేతేలులో దానిలో విగ్రహాలు పెట్టించి ఇదిగో ఇవే మీకు మీ దేవుళ్ళు అని చెప్పి ఆరాధించమంటున్నాడు. ఇంకా లేవీలు కాని వాళ్ళని యాజకులుగా నియమించాడు. యాక్చువల్గా యాజకులుగా ఉండాలంటే వాళ్ళకి అక్కడ ఇశ్రాయేల్ లెక్కల ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం అహరోను వంశము లేవీలు వాళ్ళు ఉండాలి. కానీ ఎవరు పడినా పర్వాలేదులే అని చెప్పేసేసి పెట్టేసేసాడు యాజకులు. చివరికి ఆయన కూడా చేసినట్టుగా చివరి వచనంలో ఉందన్నమాట. చూసారా ఒక తప్పుకి ఎన్ని తప్పు. ఇదంతా ఎందుకు? తనని తాను ఆ అధికారమును కాపాడుకోవడానికి. అర్థమైందా? తన అధికారమును కాపాడుకోవడానికి, తన ఘనతను కోల్పోకుండా ఉండటం కోసము దేవుని మహిమను కూడా దొంగలించాడు. ఏం జాగ్రత్తగా ఉండాలంటే 2 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా మనల్ని దేవుణ్ణి ఆరాధించకుండా, లేకపోతే దేవుని కొరకు నువ్వు జీవించకుండా నువ్వు రాజీ పడేటట్లుగా ప్రేరేపిస్తున్నారేమో, ఆ విషయంలో నువ్వు పరీక్షించుకో. పర్వాలేదులేండి, పర్వాలేదు, ఇలా కూడా చేయొచ్చు, అక్కడికే వెళ్ళాలా, అదే చేయాలా, ఇలా కూడా చేయొచ్చు, లేకపోతే దేవుని కొరకు అలానే ఏం కాదు, ఇలా కూడా చేయొచ్చు అని ఒకవేళ నువ్వు దేవుడిని నిన్ను ఒకటి ప్రేరేపిస్తే, దేవుని కొరకు దేవుని పద్ధతి ఒకటి ఉంటే, అది కాకుండా వేరే రీతిలో చేయాలని నిన్ను ఎవరైనా ప్రేరేపిస్తూ ఉంటే ఆ విషయంలో నువ్వు కూడా తప్పు చేసిన వ్యక్తి అవుతావు. ఎందుకంటే హవ్వ, దేవుడు చెప్పాడు పండు తినొద్దు అని, హవ్వ తీసుకొచ్చింది. అమ్మ దేవుడిచ్చిన అవ్వే కదా, ఏమా సరేలే ఏం కోసం తిందాం అనుకుంటే ఏమైంది? చివరికి మొత్తం పోయింది. సో ఇక్కడ ఏంటి అంటే కాంప్రమైజ్, రాజీ పడటం అనేది. ఆ రాజు అలా చెప్పినప్పుడు, యెరోబాము అలా చెప్పినప్పుడు, అయ్యో రాజా అదేంటి అలా చెప్తున్నారు మీరు, దేవుడు మనకి స్వయంగా క్లియర్గా ఇచ్చాడు కదా, క్లియర్ కట్గా యెరూషలేములో మీరు ఆరాధించమని. సో మనం యెరూషలేముకి కదా వెళ్ళాల్సింది ఆరాధించడానికి, ఇక్కడ మీరు ఆరాధన కొరకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తామంటున్నారు. లేదు మేము దేవుని కొరకు. ఆయన అప్పుడు యెరోబాము, ఎందుకయ్యా చూడు ఎంత కష్టపడాలి, పిల్లలు ఉన్నారు, మీరున్నారు, చంటి బిడ్డలు ఉన్నారు, ఈ ఎండలో ఈ వర్షంలో ఇలాంటి పరిస్థితుల్లో మీరు అక్కడ దాకా వెళ్ళడం అంత అవసరమా అని. ఇది మీకు బహు కష్టతరం అనే పదం వాడాడు ఇంగ్లీష్ బైబిల్లో. ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ యూ, ఇది మీరు ఇంకా ఎక్కువగా అతిగా చేస్తున్నారు, అవసరం లేదంతా. చాలామంది మిమ్మల్ని అలా చెప్తారు, ఏం బ్రదర్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నారు కానీ అసలు ఆ పాస్టర్ గారు మిమ్మల్ని పట్టించుకుంటాడా, లేకపోతే ఆయన మీకు ఏమన్నా ఇదివరకు తెగ చెప్పేవాడు మీ పేరు పులిపేట మీద నుంచి, కానీ అసలు ఇప్పుడు కనీసం మీరు వందనాలు చెప్పినా వందనాలు బ్రదర్ అంటారండి. ఇక అలాంటప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టడం ఆ చర్చిలో అంత అవసరం అంటారా, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళడం అంత అవసరం అంటారా? అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. లేకపోతే మీరు అంత చేయటం ఇంత అవసరమా? ఏం అవసరంలా, కొద్దిగా ఎదక్క తగ్గే ఉండండి. పెట్టేవాళ్ళని చేసేవాళ్ళని కూడా అడ్డు పుల్లలు వేయటం అనేది ఇది యెరోబాము చేశాడు. అర్థమైందా? మీకు బాగా గుర్తుందో లేదో, యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ అత్తడి బరిని తీసుకొని వచ్చి పాదాల దగ్గర పోస్తుంటే శిష్యుల్లో ఒకడు, ఎందుకు ఏమి వేస్ట్ చేస్తుంది అనవసరంగా, ఇవన్నీ అదే అమ్మేసి పేదవాళ్ళకి ఇస్తే ఉట్టిదే. అక్కడ నెక్స్ట్ లైన్లో ఏం రాసింది, అతడు దొంగ కాబట్టి, అందులో వేసింది దొంగిలిస్తూ ఉన్నాడు కాబట్టి. అటు మైండ్ సెట్ చూసారా? ఎవరు? యేసుప్రభు శిష్యుడు. ఆయనేమో ఎందుకు ఇదంతా వేస్ట్, అబ్బో పేదల మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా,
ఆ పేదవాళ్ళకి మనం ఏదో చేయాలన్నట్టుగా. ఎందుకమ్మా యేసుప్రభు పాదాల మీద పోతావు అంత అత్తరపరిని వేస్ట్? అదే అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి? 4 పేదవాళ్ళకి ఇల్లు కట్టియొచ్చుగా. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? పేదలు ఎప్పుడున్నారు, కానీ మీ రక్షకుడు ఇప్పుడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ అర్థం చేసుకున్నారా? లోకం ఏం చేస్తుంటే మనల్ని కొన్ని విషయాల్లో రాజీ పడేటట్లు చేస్తుంది. ఎందుకు బ్రదర్, ఎందుకు అంత ఖర్చు పెడతారు? అంత అవసరమా మీరు దేవుని కోసం? ఎందుకు ప్రతి ఆదివారం ఉదయాన్నే 8ంటికి వెళ్ళాలి చర్చికి? చక్కగా 10ంటికి 12ంటికో లెగవాలి. ఆదివారం కదా, ఒక్కరోజే కదా సెలవు ఉండేది. నిదానంగా వెళ్ళండి చర్చికి. అంత అవసరమా? పనికి మాత్రమో బ్రదర్ కష్టం. ఇంట్లో పనికి వెళ్ళలేదనుకో, ఇంట్లో వాళ్ళు కూడా అయ్యా పనికి వెళ్ళకపోతే పిల్లలు ఏం తింటారు, లే వెళ్ళు. అదే ఆదివారం వచ్చరికి పండుకొని డాడీని పండుకొని, పిల్లలు డాడీ సండే స్కూల్కి చర్చికి వెళ్ళాలి. రే మీ డాడీని లేకపోద్దురా, వారం అంతా అలసిపోయి వచ్చాడా, పండుకొని కొద్దిగా సాయంత్రం ఎక్కడో ప్రార్థన ఉంటుంది, ఎక్కడో చోట వెళ్ళొచ్చులే. అంటే నేను ఏం చెప్తున్నానంటే ప్రస్తుతం ట్రెండ్ ఇట్లా ఉందని చెప్తున్నా లోకంలో. మామూలుగా అలా కాదు. ఇగో ఈ యెరొబోము కూడా ప్రజల్ని దేవుని విషయాల్లో దేవునికి సంబంధించిన మహిమను ఈయన దోచుకున్నాడు. ఆ అధికారం కాపాడుకోవడం కోసము ఈ ప్రజలు అక్కడికి వెళ్ళిపోయి యెరూషలేము వైపు వెళ్ళి దేవుని ఆరాధన చేస్తే ఒకవేళ మళ్ళీ ఇక్కడ నా మీద నుంచి వీళ్ళకి ఆ మనసు పోయిద్దేమని చెప్పేసి ఇలా ప్రేమించి. సో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఆ విధంగా ఈజీ వే చూపించి అంత కష్టపడొద్దు, ఇంత సులువుగా వెళ్ళిపో, అంత పెయిన్ తీసుకోవద్దు అన్నట్లుగా చెప్తున్నాడు. కానీ ప్రభు బిడ్డలు ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఇక మనకు సమయం లేక నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 4:9 ఏమనుంది? ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారండి ఈ మాట? సాతానుడు యేసుప్రభువు అంటున్నాడు, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేస్తే ఏమిస్తానంటున్నాడు? ఇగో చూసావా, చూడు ఈ జూబ్లీ హిల్స్, ఈ బంజారా హిల్స్, గచ్చిబౌలి, అరే ఇక్కడ ఏంది అనుకున్నా, ఎంత రియల్ ఎస్టేట్, ఇదంతా నీదే. నువ్వు ఇందుకోసమే కదా వచ్చింది, ఈ భూలోకంలో మనుషులు రాజ్యాల కోసమే కదా వచ్చింది, ఇదంతా నీదే. కానీ యేసు ప్రభువు లొంగాడా? ఆయన ఏంటి ఇక్కడ సాతానుడు ఏం చెప్తున్నాడు? నువ్వు సిలువ దాకా వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు సిలువకి వెళ్ళి సిలువ మెక్కలు కొట్టించుకొని సిలువలో ఇబ్బంది పడి ఎందుకు ఈ గోలంతా? సిలువ ప్రణాళిక వద్దు, కానీ జస్ట్ నాకు ఒక్కసారి అలాగా సాగిలపడు. అసలు ఆడెవడు? యేసు ప్రభు దేవుడు సృష్టించబడిన దూత ఒకప్పుడు. కానీ వాడే ఏమంటున్నాడు? నాకు ఒక్కసారి సాగిలపడు చాలు, ఈ లోకరాజ్యాలన్నీ. అంటే ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ సాతానుడు మనల్ని కూడా దేవుని విషయాల వైపు మనము ఏదన్నా ఛాలెంజ్ తీసుకుంటుంటే, బ్రదర్ నేను దేవుని కొరకు ఇది చేయాలనుకున్నా, బ్రదర్ నేను దేవుని కొరకు ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను, లేకపోతే ఇగో నేను ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటా, లేకపోతే వాక్యం చదువుకుంటా అని మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం అనుకో, సాతానుడు వస్తాడు. చాలు కానీ ఒక మాట చెప్తా, నేను పగలంతా కష్టపడి వస్తున్నావు, దేవుడికి నీ బాధ తెలీదా? తెలుసు కదా. మోకరించి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? పర్వాలా, 2 రోజులకు ఒకసారి మనసులో అనుకో, ప్రభా నాకు బలవి నీ కాపాడు అని చెప్పుకో చాలు. గంట 6 గంటల ప్రార్థన చేయాలా? అంత అవసరం అంటావా? ప్రార్థన వాక్యం అంత చదవాలా? సాతానుడు పెడుతుంటాడు ఈజీ వే దగ్గరికి. నీకు బాధ ఏంటో దేవుడికి తెలుసు కదా, నీ మనసులో అనుకుంటే వెళ్ళిపో చాలు. లేదు, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్యం చదివితే ఆయన నీతో మాట్లాడతాడు. ఒక అధ్యాయము, ఒక భాగము దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి చదవండి. వాక్యం ద్వారా మాత్రమే దేవుడు మనతో మాట్లాడి మన లైఫ్ని మంచి షేప్లోకి తీసుకొస్తాడు. అర్థమైందా? కొందరు గురించి కొందరు ఒకవేళ విఐపి పిల్లలు కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, ఇంకేదైనా బాగా బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు? బాగా మంచి స్కూల్స్ చదివిస్తారు కదా. ఇప్పుడు ఆ మంచి చదివిన స్కూల్స్ దగ్గర వాళ్ళకి ఒకవేళ మంచి టీచర్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఈ పిల్లలు కూడా ఏమవుతారు? వీళ్ళ యొక్క జ్ఞానం అనేది బాగా స్మార్ట్గా తయారవుతారు కదా. ఇప్పుడు ఆ స్మార్ట్గా తయారైనటువంటి స్టూడెంట్స్ ఎలా ఉంటారు అంటే, నిజంగా వాళ్ళకి ఆ జ్ఞానం వాళ్ళు నేర్పిబట్టి వీళ్ళ లైఫ్ అనేది అలా గొప్పగా స్మార్ట్గా డిజైన్ అవుతుంది. అవునా? ఆ షేప్లోకి వస్తారు వాళ్ళు. ఒక రోజుకి ఒక చక్కని ఇంటెలిజెంట్గా మారుతారు. ఏం చదవకుండా
స్కూల్కి వెళ్ళకుండా, సరైన టీచర్లు టీచింగ్ లేకుండా, మంచి స్కూల్ అయినప్పటికీ సరైన చెప్పేవాళ్ళు లేకపోతే, ఆ టీచర్ పాపం పేరెంట్ ఎంత ఫీజు కట్టినా స్టూడెంట్స్ సరిగ్గా చదవకపోతే వాడి లైఫ్ ఆ షేప్లోకి వస్తుందా? రాదు కదా. సేమ్ వే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇది చాలా గొప్ప గ్రంథం, దేవుడు మనకిచ్చిన గ్రంథం. అర్థమైందా? ఈ గొప్ప గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే రోజు దీన్ని చదవాలి. రోజు దీన్ని చదివి కొన్ని విషయాలైనా మనకి దేవుడు అందులో ఏం చెప్తున్నాడు, నాతో దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడు ఈ వాక్యంలో నుంచి అని ఒక్క విషయమైన గ్రహించి, ఎస్ ఈరోజు దేవుడు నాతో ఇలా చెప్తున్నాడు, శత్రువుని ప్రేమించమన్నాడు కాబట్టి నేను ప్రేమిస్తా, సమాధానంగా ఉండి అందరితో అంటున్నాడు నేను సమాధానంగా ఉంటా, ఒకవేళ తప్పు చేస్తుంటే మాత్రం ఆ విషయంలో నన్ను చేతులు కలపొద్దు అంటున్నాడు కాబట్టి నేను అలా ఉంటాను. ఇలాగా దేవుడు నీతో ఏ విషయాలు అయితే మాట్లాడుతున్నా అలాగా అప్పుడు అవి చేస్తుంటే నీ లైఫ్ ఆ షేప్లోకి వస్తుంది. అప్పుడు మీరు మీ గురించి వేరే వాళ్ళు, బ్రదర్ ఈ వ్యక్తి, ఈ బ్రదరు, ఈ సిస్టరు చర్చిలో మంచి గొప్ప సాక్ష్యం ఉంది బ్రదర్. ఎందుకో తెలుసా? ఊరకే రాదు ఆ సాక్ష్యం, ఈ గ్రంథం దేవుని మాటలు నిన్ను ఆ టెస్ట్ మనీ వచ్చేటట్లుగా ఆ షేప్లోకి తీసుకొస్తాయి. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే, అంత అవసరం లేదు కానీ నువ్వు మరీ అంత త్యాగాలు చేయొద్దు, నువ్వు మరీ అంత కష్టపడొద్దు, కానీ ఏదో వెళ్ళామా ఆదివారం కనపడ్డామా వచ్చామా, ఏదో చేసుకో, ప్రార్థన చేసుకో, కానీ అలా ఏదో కొద్దిగా రెండు నిమిషాలు అలా చేసుకొని, దేవుడా నీకు తెలుసు నా బాధ ఏదో నువ్వు చూసుకో ప్రభా, వెళ్తున్నా సాయం చేయి అని అనుకో చాలు. వాడు ప్రార్థన చేసుకోవద్దు అనడు, చేసుకోమంటాడు. అంటే వీడు కూడా సాతానుడు కూడా బైబిల్ వాక్యమే తెచ్చాడు ఎవరి దగ్గరికి? యేసుప్రభు దగ్గర. కానీ యేసుప్రభు వాడు చెప్పినందుకు మొక్కలేదు. మనం కూడా ఇతరులు మనల్ని ఏదైనా నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే, దేవుని వాక్యానికి దేవుని పద్ధతికి మనల్ని వేరుగా మనల్ని ఆలోచింపజేస్తుంటే ఆ విషయంలో మనం రాజీ పడొద్దు. ఇక్కడ ఇశ్రాయేలు 10 గోత్రాల వారు ఒక్కళ్ళన్నా గట్టిగా, లేదు సార్ మీరు చెప్తున్నారు, మీరు రాజే, మీ పరిపాలనకు మేము ఒప్పుకుంటాం, కానీ దేవుని ఆరాధించే విషయంలో మాత్రం మీరు మమ్మల్ని అక్కడ యెరూషలేము వెళ్ళొద్దు అంటున్నారు చూడండి, అది తప్పు. ఈ బేతేల్లో ఈ దానిలో మీరు పెట్టిన విగ్రహాలు వాటికి మేము పూజ చేయటం కరెక్ట్గా మేము చెయ్యము అని ఎవరు చెప్పట్లా. అక్కడ చూస్తే షద్రకు, మేషకు, అబేద్నెగోలు ధైర్యంగా నిలబడ్డారు. అయ్యా నువ్వు పెట్టిన బొమ్మకు మేము మొక్కం, మా ప్రాణాలు పోయినా పర్వాలా. ఏంటి అంటే ఒక కన్విక్షన్, ఒక దృఢ సంకల్పం మనలో కలిగి ఉండాలి. ఎస్ ఆయన నా పాపాలు